నిర్మాణం గురించి ప్రస్తావన లేదు. ఒక విధ్వంసకరమైన ఆలోచనలతో ఎవరి ఇల్లు ఎట్లా కూలగొట్టాలి, భూములు ఎట్లా లాక్కోవాలి. ఇందాక నేను చెప్పిన ముగ్గురు రియల్ ఎస్టేట్ మాఫియా వాళ్ళు ఎవరైతున్నారో సురేష్, దామోదర్ రావు, ఇంకొక ఆయన పేరింది కిషోర్, ఈ ముగ్గురు ఇవాళ నేను నిర్ద్వందంగా చెప్తా ఉన్నా, ముగ్గురు మంత్రుల బినామీలు వీళ్ళు. ఖమ్మంలో ఉన్న ముగ్గురు మంత్రుల బినామీలు వీళ్ళు ముగ్గురు. వాళ్ళు ఆ ల్యాండ్ను హస్తగతం చేసుకోవడానికే ఇవాళ చేసిన డ్రామా ఇదంతా. వాళ్ళు ఏమనుకున్నారంటే మున్సిపల్ ఎలక్షన్ అయిపోయింది కదా, ఇప్పుడు కొడితే అడిగేవాడు ఎవడు అన్న లైన్లో పోయారు. ఒక శత్రుదేశం మీద దండయాత్రకు పోయినట్టు 3000 మంది పోలీసు వాళ్ళు పొద్దున 3టికి పోయి వాళ్ళను మెడలు బట్టి బయటికి నూకి ఇళ్ళని కూలగొట్టారు. మీరు చూశారు వీడియోలు. ఒక అమ్మాయి అడుక్కున్నది, 10 నిమిషాలు నా ఇల్లును చూసుకుంటా అన్న, ఆ తర్వాత మీరు కూలగొట్టండి, 10 నిమిషాలన్నా దయచేసి దండం పెడితే కూడా కనికరించలేదు, కరుణించలేదు. ఇష్టం వచ్చినట్టు పిల్లలు వాళ్ళ పుస్తకాలు బ్యాగులు తీసుకుంటామంటే కూడా ఇనలేదు, మెడలు బట్టి నూకి బయట పారేసినారు. మేము పోయి మేము అడిగాం ప్రభుత్వాన్ని. 8 లక్షలు, 9 లక్షలు, 12 లక్షలు, ఒక ఆయన అయితే పాపం 200 గజాల్లో 18 లక్షలు పెట్టి ఖర్చు పెట్టి అప్పు చేసుకొని కట్టుకున్నాడు ఇల్లు. కట్టుకొని కూడా సంవత్సరంన్నర కాలేదు. కాబట్టి ఇట్లాంటి పట్టాలుండి అన్ని రకాల హక్కులుండి, యాజమాన్య హక్కులుండి ఇండ్లు కట్టుకుంటే మీరు ఎట్లా ఇలా కొడతారు అంటే ల్యాండ్ మాఫియా అంటారు. ఎవరండి ల్యాండ్ మాఫియా? ఇప్పుడు నేను చెప్పిన సురేషు, కిషోరు, దామోదర్ రావు వీళ్ళు ల్యాండ్ మాఫియా. మా వెనకాల ఉండి నడిపిస్తున్న ముగ్గురు మంత్రులు మీరు ల్యాండ్ మాఫియా. ఇవాళ